ఈరోజు మనం చాలా టేస్టీగా, హెల్తీగా ఉండే శనగల దోసను తయారు చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు ఐషాస్ కిచెన్. ముందుగా ఒక బౌల్‌లో 2 కప్స్ బియ్యం, 1 కప్పు మినపప్పు, 1 కప్ శనగలు తీసుకొని బాగా కడిగి, సరిపడా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకొని ఉంచుకోవాలి. శనగల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. అందుకే మన రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్‌లో శనగలను ఇలా దోస రూపంలో చేర్చుకోవచ్చు. ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండిన భావన కూడా ఎక్కువసేపు ఉండొచ్చు. ఇప్పుడు నానిన బియ్యం, మినపప్పు, శనగలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని, అందులో సరిపడా సాల్ట్, జీరా 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకొని బాగా కలిపి, దోస పెనం మీద పిండిని పలుచగా పోసుకొని స్లో ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. పైనుండి ఆయిల్ పోసి ఒకవైపు కాలిన తర్వాత తిప్పి మరోవైపు కూడా కాల్చుకోవాలి. ఇలా మొత్తం పిండితో దోసలను తయారు చేసుకోవాలి. ఈ శనగల దోసను టొమాటో పచ్చడితో కానీ, కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఈ శనగల దోసను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్